అమ్ము, ఐరన్ ఓరా, క్వాడ్జా, ఏ గన్లు అయినా సరే బోల్డ్ డబ్బులు వస్తాయిగా ప్రభుత్వానికి. జస్ట్ తవ్వేవాడికి అవుట్ సోర్సింగ్ అంతే. ఈ డబ్బులన్నీ నువ్వే సంపాదించుకో, వస్తుంది కదా. అట్లాగే ఇసుకది సరే అయిపోయింది, అది మొత్తం పార్టీ వాళ్ళే తినేస్తున్నారు డబ్బులు, జనాలకు అది ప్రభుత్వానికి డబ్బులు వస్తాయిగా. దాని ట్యాక్స్ అన్న వసూలు చేసుకోవచ్చుగా, దాని మీద ఏమైనా వసూలు అవుతుందా? జిఎస్టీ లేదుగా. ఇదివరకు ఏంటి 750 కోట్లేమో అమ్మినందుకు డబ్బులు వచ్చాయి, జిఎస్టీ వచ్చేది మళ్ళీ దాని మీద. ఏది ఆ కొన్నందుకు అమ్మినందుకు 2 రకాల దగ్గరగా 900 కోట్ల ఆదాయం వచ్చేది. అది ఇప్పుడు లేదు కదా. అట్లాంటివి మనకి ప్రజలకి ఇబ్బంది కలిగించని, మీకు చాణక్య అర్ధనీతి చెప్తాడు చాణక్యుడు, ప్రజలకి నొప్పి తెలియకుండా తీసుకోవాలి. వాళ్ళ దగ్గర నొప్పి తెలియకుండా తీసుకోవాలి. ఆ చాణక్య నీతి నరేంద్ర మోడీ దగ్గర బాగుంటుంది. మీరు చూడండి, మీకు తెలియకుండానే మీ బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు లేచిపోతాయి. ఎట్లాగా? ఏటీఎంలో 5 సార్లకు మించి డ్రా చేస్తే మీకు తెలియదు, కట్ అయిపోతానే ఉంటుంది, 22 రూపాయలు 23 రూపాయలు. అట్లాగే మీ ట్రాన్సాక్షన్కి డబ్బులు తినేస్తున్నారు వాళ్ళు, మీకు తెలియదు. అది రూపాయో 2 రూపాయలోనే. ఇలా 1 కోటి మంది 1 కోటి రూపాయలు ఇస్తే 1 కోటి రూపాయలు అయిపోలే అక్కడ. ఇట్లా నొప్పి తెలియకుండా వేయడం ఎట్లాగో చాణక్య నీతిని మోడీ ఫాలో అవుతున్నాడు. ఈయన కూడా అది నేర్చుకోవాలా. కానీ ఇప్పుడు ట్యాక్సుల రూపంలో బాధ ఏమన్నా మొదలవబోతుందా? ఐటీ మీద ఆర్జన మొదలెట్టండి అని చెప్పడం.